రైతులకు అదిరే శుభవార్త. అకౌంట్లలోకి 11,500 జమ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రతి సంవత్సరం 6,000 ఆర్థిక సాయం అందజేస్తుంది. ఈ పథకం ద్వారా వాయిదాను ప్రతి 4 నెలలకు పీఎం కిసాన్ విడుదల చేస్తారు. ఇప్పటి వరకు రైతులకు పీఎం కిసాన్ యోజన యొక్క 17 విడతలు పొందారు. ఇక ప్రస్తుతం రైతులు 18వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కొన్ని పొరపాట్ల కారణంగా మీ తదుపరి విడత ఆగిపోవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. పీఎం కిసాన్ యోజన యొక్క 18వ విడత పొందడానికి ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. మీరు ఈకేవైసీని చేయకుంటే ముందుగా ఈకేవైసీని పూర్తి చేయండి, లేకుంటే మీ 18వ వాయిదా ఆగిపోవచ్చు. ఇంతకు ముందు ఈకేవైసీ కారణంగా ఆగిపోతే ఈసారి 18వ విడతతో పాటు 17వ విడత డబ్బులను కూడా విడుదల చేస్తారు. అంటే మీకు 4,000 రూపాయలు పొందుతారు. ఈకేవైసీ ప్రక్రియ విషయానికి వస్తే పీఎం కిసాన్ అధికారికంగా వెబ్సైట్కి వెళ్ళండి. తర్వాత సబ్మిట్పై క్లిక్ చేయండి. మీరు ఈకేవైసీ పూర్తయినట్లే. ఈ ఈకేవైసీతో పాటు ల్యాండ్ వెరిఫికేషన్ కూడా ముఖ్యమైనది. పీఎం కిసాన్ యోజన 18వ విడత ప్రయోజనాన్ని పొందేందుకు మీ ధృవీకరణ చేయడం తప్పనిసరి. మీరు వెరిఫికేషన్ కోసం పూర్తి చేయండి, త్వరగా చేయండి, లేకపోతే 18వ విడత ప్రయోజనం పొందలేరు. బ్యాంక్ ఖాతాతో ఆధార్ను లింక్ చేయండి. బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ కానందున మీరు పీఎం కిసాన్ యోజన యొక్క తదుపరి విడత కోల్పోవచ్చు. మీ బ్యాంక్కి వెళ్ళి మీ బ్యాంక్ ఖాతాను ఆధార్ లింక్ చేయండి. లబ్ధిదారుల జాబితా. పీఎం కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేయడంతో పాటు లబ్ధిదారుల జాబితాలో పేరును కూడా తనిఖీ చేయడం ముఖ్యం. ఈ లిస్టులో మీ పేరు లేకుంటే ఇన్స్టాల్మెంట్ డబ్బులు మీ ఖాతాలోకి రావు. మీరు ఆధార్ నంబర్తో లబ్ధిదారుల ఖాతాలో మీ పేరును ఏ విధంగా తనిఖీ చేయవచ్చు? పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క స్థితిని తనిఖీ చేయడానికి పీఎం కిసాన్ యోజన వెబ్సైట్కి సంప్రదించండి. ఫార్మర్స్ కార్నర్ సెక్షన్ కింద నో యువర్ స్టేటస్ అప్లికేషన్పై క్లిక్ చేయండి. స్థితిని తనిఖీ చేయడానికి మీ ఆధార్ నెంబర్, క్లాపర్ని ఎంటర్ చేయండి. ఇప్పుడు పూర్తి సమాచారం మీ ముందు కనిపిస్తుంది. దాన్ని తనిఖీ చేసి ధృవీకరించుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.